హలో ఆల్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన 284 మందిలో తను ఒక్కడు అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ముఖ్యంగా మన దేశంలో కొన్ని వర్గాలకు దేవుడితో సమానం. మరి అలాంటి అంబేద్కర్ ఈ దేశంలో చాలా మంది చేత విమర్శలకు గురి అవుతున్నాడు. కొంతమంది దేవుడితో సమానంగా అతన్ని గౌరవిస్తుంటే మరికొంతమంది మాత్రం అతన్ని విమర్శించడం, విగ్రహాలు కొల్లగొట్టడం లాంటివి చేస్తున్నారు. ఒక భారత రాజ్యాంగ నిర్మాతకు ఇలాంటి అవమానాలు ఎందుకు? దానికి చాలా కారణాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంబేద్కర్ తన జీవిత చరమకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించడంపై కొందరు విమర్శలు చేసిండ్రు. భారతదేశంలో మైనారిటీల సమస్యలను పరిష్కరించడానికి ఇది సరైన మార్గం కాదని కొందరు వాదించిండ్రు. ఇది హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నంగా కొందరు అభివర్ణించిండ్రు. కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం అంబేద్కర్ దళితుల హక్కుల కోసం చేసిన పోరాటం కొన్ని అగ్రవర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆయన కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించడం మరియు రిజర్వేషన్లు సమర్థించడం వారి ఆగ్రహానికైతే కారణమైంది. రిజర్వేషన్ల విధానంపై విమర్శలు. అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్ల విధానం కొందరిచే విమర్శించబడింది. ఇది కులతత్వానికి శాశ్వత పరిష్కారం కాదని, ఇది సమాజంలో అనవసరమైన విభేదాలను సృష్టిస్తుందని కొందరు వాదిస్తారు. మెరిట్ ఆధారంగా కాకుండా కులం ఆధారంగా ఉద్యోగాలు, విద్యా సంస్థలో స్థానాలు కేటాయించడం ప్రతిభావంతులైన వారికి అన్యాయం చేస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. హిందూ సంస్కృతిని విమర్శించడం. అంబేద్కర్ హిందూ మతంలోని కొన్ని అంశాలను మరియు హిందూ సంస్కృతిని తీవ్రంగా విమర్శించారు. ఇది కొందరు హిందువులకు బాధ కలిగించింది మరియు ఆయనపై వ్యతిరేకతకు దారితీసింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కారణాలు చాలా సున్నితమైనవి కాబట్టి వారి గురించి ఎక్కువగా చర్చించడం లేదు. కానీ వాస్తవానికి అంబేద్కర్ విమర్శించడానికి మాత్రం ప్రధాన కారణమైనను అనుసరించి ఆరాధించే కొన్ని వర్గాలు అని నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను. మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా వారు అంబేద్కర్ను ప్రతి విషయంలోనూ లాగి అంబేద్కర్కు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుండ్రు. ఈ దేశంలో ఒక వ్యక్తి ఉద్యోగం పొందిన, చదువుకున్న, స్వాతంత్రంగా స్వేచ్ఛగా నిర్భయంగా బతుకుతున్నాడు అంటే దానికి ప్రధాన కారణం అంబేద్కరే అని కొన్ని వర్గాలు చేస్తున్న అతి వలన చాలా మందికి అంబేద్కర్ అంటే అసహ్యం పుడుతుంది. మహిళలకు విద్య, ఓటు హక్కు, స్వేచ్ఛ, న్యాయం కల్పించింది అంబేద్కర్ అనే భ్రమలో ఉన్న వాళ్లకు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే: రాజ్యాంగాన్ని ఎవరు రాసినా కూడా దేశంలో ఉన్న పౌరులు మంచిని కోరుకునే విధంగానే రాసేవారు. కేవలం అంబేద్కర్ రాసినంత మాత్రాన హక్కులు లభించాయి అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. వేరే వ్యక్తి రాసి ఉంటే ఈ దేశంలో పౌరులను చంపేయాలి, ఆడవాళ్లను మానభంగాలు చేయాలి అనేలాగా అయితే రాసేవారు కాదు కదా. ఇంకో విషయం ఏంటంటే, అంబేద్కర్ మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఏ విధంగా అయినా చూపించుకోండి ఆ ప్రేమను. కానీ వేరే వాళ్ళు కూడా ఇలాంటి ప్రేమని చూపించాలి అంటే కోరుకోవడం మాత్రం పద్ధతి కాదు. చివరిగా చెప్పుకొచ్చేది ఏంటంటే, నేను మొదట్లో చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని రాసింది 284 మంది, దాంట్లో ఒక వ్యక్తి మాత్రమే అంబేద్కర్. అర్థమైందా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.